ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన సహోదరులు సహోదరులకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం దైవ మర్మములు ఎడారిలో సెలయేర్ల గురించి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మీయా 31వ అధ్యాయం 3వ వచనం. దేవుని ప్రేమ ఒక్కటే పరిపూర్ణమైనది, మారనిది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. మన తప్పిదములను బట్టి దేవుడు మనలను గద్దించినను శిక్షించినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. దేవుడు మనలను కొద్దిగా ప్రేమించక సంపూర్ణముగా ప్రేమించును. మన నిమిత్తమై ఆయన తన రక్తమును చివరి బొట్టు వరకు కార్చెను. అట్టి ప్రేమ మనలను సమస్త భయముల నుండి విడిపించును. కొన్ని పర్యాయములు మనము వింతైన శ్రమల ద్వారా వెళ్ళెదము. అట్టి సమయంలో ఎంత ప్రేమగల తల్లి అయినను సహాయము చేయలేదు, పంచుకొనలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ పరిపూర్ణమైనది కనుక ఆయన మన దుఃఖములను, శ్రమలను, భారములను పంచుకొనగలడు, మోయగలడు. యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా ఎరుగని వారు అనేక భయములను కలిగి ఉందురు. వారెంత జ్ఞానులైనను, ధనవంతులైనను, బలవంతులైనను ఈ భయపు చిహ్నము అనగా భయం యొక్క గుర్తు వారి ముఖములపై కనుగొనవచ్చును. అంత్యదినములందు నక్షత్రములు రాలుట, భూకంపములు, యుద్ధములు, తెగుళ్ళు మొదలగు భయంకరమైన పరిస్థితులు కలుగునని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాను. వాటి విషయము అనేకులు భయపడుదురు. లూకా సువార్త 21వ అధ్యాయం 26వ వచనం కూడా చదవండి. అటువంటి సమయములలో దేవుని ప్రజలైన వారికి ఎట్టి భయము ఉండదు. విశ్వాసులు వారు ఎదుర్కొనవలసిన పరీక్షలలో విజయవంతులగుదురు. ఎడారిలో సెలయేరులో నుంచి చిన్న వివరణ. యెహోవా మాత్రము వాని నడిపించెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12వ వచనం. నీ వాళ్ళు ఎవరైనా నిన్ను వదిలిపోయారా? త్వరలో కలుసుకుంటావు. ఊహించలేని ఆనందపు వెల్లువలో, పరలోకపు పాటలతో గడిచిన బాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరువేసుకుంటూ వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది. ఆ పసిటి పట్టణంలో కలిసిన మనమంతా కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో ఆ ఇరుకు బాటలో మనతో నడిచిన యేసు ప్రేమను తలుచుకుంటాము. లోతైన లోయ ప్రక్కనే ఎత్తైన కొండ ఉంటుంది. బాధ లేకుండా ప్రసవం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క ప్రయత్నం లేదా మీరు వింటున్న ఈ మాటలు మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో ఏమైనా మేలుకరంగా ఉంటే తెలియపరచండి. ఇతరులకు కూడా పంచుకొనండి, ఇతరులకు తెలియజేయండి. ఏ భాగం ద్వారా దేవుడు మీ హృదయాలలో నెమ్మది కలిగించాడో, మీతో మాట్లాడాడో కామెంట్ రూపంలో మీకు ఇష్టమైతే పంచుకోనండి. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మనవులు ఉంటే కూడా తెలియచేస్తే మేము కూడా ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.